ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం. మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్గొని ప్రభుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా, దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని కలిసి చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యం ప్రతి దినము నాతో మీతో మన అందరితో మాట్లాడుతుంది. ఏ సేవకుడు దేవుని వాక్యాన్ని ప్రకటించినా ఆ వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు భయభక్తులు కలిగి ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనతో ఏ విధంగా మనం జీవించాలి, లోకములో ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా నీతిమంతులుగా ఉండాలి, ఏ విధంగా పరిశుద్ధులుగా ఉండాలి, ఎలాగూ ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామో దేవుని వాక్యం తెలియపరుస్తుంది, బోధించే సేవకుడు కాదు.
సేవకుడు ఒక పనిముట్టు మాత్రమే, సాధనము మాత్రమే. వాక్యాన్ని ప్రకటన చేస్తూ అందరికీ ఆ వాక్యము అందటానికి మౌత్ పీస్ మనం వాడతాం. అది ఎందుకు అంటే అది దూరములో ఉన్న కొంతమందికి ఈ వాక్యాన్ని చేరవేయటానికి మాత్రమే తప్ప మౌత్ పీస్ ప్రసంగం చేయటం లేదు. అలాగే సేవకులైనటువంటి మమ్ములను ప్రభు తన నోటికి బూరగా మాత్రమే వాడుకుంటున్నాడు తప్ప ఈ మాటలు దేవుని యొక్క వాక్కులు. ప్రభు మరీ మరీ హెచ్చరిక చేస్తున్నాడు, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి కదా. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీ నీతి అధికముగా ఉండాలి. ఎవరికంటే? అవునండి, శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే. ప్రతిరోజు కూడా శాస్త్రులు పరిచయుల యొక్క జీవితాన్ని మనం వాక్యానుసారముగా ధ్యానం చేస్తున్నాం. ఈ దినము ఆ పరిచయులు శాస్త్రుల యొక్క జీవితాలు ఎలాగున్నాయో వాక్యము మాట్లాడుతూ ఉంటూ ఉన్నది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 16-17 వచనాల్లో ఇక్కడ 2 మాటలు ఇక్కడ దైవవాక్యం మాట్లాడుతుంది. మొదటి మాట ఇక్కడ చూస్తూ ఉంటున్నప్పుడు, అయ్యో అంధులైన మార్గదర్శకులారా, అవివేకులారా. ఈ శాస్త్రులు పరిచయులు అనుకుంటున్నారు పరలోక రాజ్యానికి మేమే మార్గదర్శులు అనుకుంటున్నారు, మేమే ముందు వెళతాం అనుకుంటూ ఉన్నారు. అటువంటి స్వనీతిపరులు అయినటువంటి శాస్త్రులు పరిచయులు కొరకు ప్రభు యొక్క వాక్యం అంటుంది, మీరు అంధులు, మీరు అవివేకులు. ఇక్కడ అంధులు అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్లో బ్లైండ్ అని వాడబడుతుంది. అంధులు అనగా నిజంగా చూడలేనటువంటి వారికి సమస్య కాదు. గుడ్డివాడు చూడలేడు, కన్నులున్న ప్రతివారు చూస్తారు. కానీ కన్నులుండి చూడని వారు అంధులు అనగా గుడ్డివారు. అందుకనే లోకస్తులు అంటారు కళ్ళు లేని కబోది అంటారు. కన్నులుండి చూడనటువంటి వారి కొరకు అంటే ఒకటి భౌతిక సంబంధమైన అంధత్వము, రెండవది ఆత్మీయ సంబంధమైన అంధత్వము. ఆత్మీయ నేత్రాలతో యేసయ్యను చూడలేనటువంటి వారు అంధులు. రెండవ మాట అవివేకులు అనే మాటకి ఇంగ్లీష్లో ఫూల్ అని చెప్పబడుతూ ఉన్నది. అవివేకులు అంటే వివేకము లేనటువంటి వారు. అంటే వాళ్ళు మంచి చెప్పినా తిరుగుబాటు చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాల్లో ఎలాగుంటుందంటే ఎవరైనా రాంగ్ గైడెన్స్ చేస్తే, తప్పుడు మార్గంలో నడిపిస్తే అదే కరెక్ట్ అని వాళ్ళని ప్రేజ్ చేస్తూ వాళ్ళు వెంట తిరుగుతూ ఉంటారు. కానీ నిజం చెబితే నిష్ఠూరంగా ఉంటుంది, శత్రువులుగా మారిపోతూ ఉంటారు. అటువంటి వారిని వాక్యం అంటుంది అవివేకులు. ఈ 2 లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? నీతిమంతులము అనుకుంటున్నటువంటి శాస్త్రులలోను అవివేకులలోను కూడా కన్నులుండి దేవునిని చూడలేనటువంటి అంధులు. వారు వారు కన్నులుండి చూస్తూ దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క సూచక క్రియలు చూస్తూ కూడా అవివేకముతో యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారు. అందుకు ప్రభు వారిని అంటున్నారు, మీరు అంధులు. రెండవది అవివేకులు. ఇక్కడ సంఖ్యాకాండము 12వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుతూ ఉంటున్నప్పుడు అహరోను కనిపిస్తాడు, మిరియాము కనిపిస్తుంది, మోషే కనిపిస్తాడు. మిరియాము యొక్క తప్పిదమును బట్టి
తన శరీరం అంతా కూడా తెల్లటి కుష్టుగా మారిపోయింది. కేవలం తన స్వయంకృత అపరాధం. దేవుని యొక్క సన్నిధిలో ఇంచుమించు దేవుని మీదే ఇండైరెక్ట్గా తిరుగుబాటు. నేను అతని కన్నా పెద్దదాన్ని ఉన్నాను కదా. దేవునికి పెద్ద చిన్న అక్కరలేదు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటే వారిని ఆశీర్వదిస్తాడు. మనకి మనం ప్రార్థనాపరులు నీతిమంతులు అనుకుంటే సరిపోదు, ప్రభువు అనుకోవాలి మన కొరకు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి భయంకరమైన పరిస్థితి ఏంటి అంటే సంఖ్యాకాండం 12:11 వచనంలో అక్కడ తన సోదరి మిరియాము తెల్లని మరి కుష్టి వ్యాధి తాను ఆ సమయంలో పొందుకుంటున్నప్పుడు అహరోను యెహోవా దేవుడితో అంటున్నాడు, అయ్యో ప్రభువా, మేము అవివేకులము. మా అవివేకమును బట్టి, మా తప్పిదమును బట్టి, మా తిరుగుబాటును బట్టి ఇదిగో మా సోదరి కుష్టి ఇక భయంకరమైన శాపాన్ని పొందుకుంది. చూసారా అవివేకముతో ఏ విధంగా మానవ జీవితాలు మారిపోతాయో. కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో అంధులు అవివేకులు అన్నప్పుడు నేను గతంలో జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఉన్నటువంటి వారినే కాదు, నా జీవితంలో నేను నా కళ్ళుండి కూడా నా ప్రభువును చూడకపోతే, చెవులుండి నా ప్రభు యొక్క మాటలు నేను వినకపోతే, నేను వివేకాన్ని కోల్పోయి ప్రభు విషయాలు అవివేకిగా నేను జీవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభు పరలోక రాజ్యంలో నుండి తిరస్కరిస్తాడు. అసలు వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి మేమే గొప్ప, మేమే నీతిమంతులము అనుకుంటున్నటువంటి స్వనీతిపరులైనటువంటి వేషధారులు అయినటువంటి ఆ యొక్క శాస్త్రులు, పరిచయాలు, మరి వారికి కాదు మనకి కూడా దేవుని యొక్క వాక్యాన్ని హెచ్చరిక చేస్తుండగా మనమును కూడా మార్పు చెందటానికి, మనమును కూడా దేవుని వాక్యానుసారముగా జీవించి ప్రభు సన్నిధులు తగ్గింపు కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మన పెమిడిగా కుమరించురోగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, నీవిచ్చిన వాక్యము కొరకు వందనాలు నాయన. అవును, మా జీవితాల్లో మేము తండ్రి వివేకులము నాయన, మేము అనుకుంటూ ఉంటామేమో, కానీ నీవు హెచ్చరిక చేస్తున్నావు. శాస్త్రుల పరిశీలన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు తండ్రి. ఒకవేళ మా జీవితాల్లో మార్పు లేకపోతే మా జీవితాల్లో మేము కూడా అటువంటి వారమే. అటువంటి పరిస్థితుల్లో పరలోక రాజ్యాన్ని పొందుకోలేం. కాబట్టి నాయన మా జీవితాల్లో మార్పు నాయన కలగటానికి కృపొచ్చి, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచు. చంటి బిడ్డలు, యవన బిడ్డలు, వారి యొక్క ఉద్యోగ వివాహాలు, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకున్న తండ్రి, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు, నీట్ ఎగ్జామ్ రాసినటువంటి నాయన ఆ బిడ్డల యొక్క విజయము కొరకు ప్రార్థిస్తూ యేసునామమున నడిపించున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక.